కార్ల మీద ఉన్న మోజుతో ఓ యువకుడు వాటిని పొందడానికి దొంగగా మారాడు. వాటి కోసం పలు చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. తాళం వేసిన దుకాణాల్లో చోరీలకు పాల్పడే అంతర్జిల్లా నిందితుడిని అనంతపూర్ 3 టౌన్ పోలీసులు సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 2 కార్లు, ఎలక్ట్రిక్ ప్రొజెక్టర్లు, సౌండ్ స్పీకర్లు, కంప్యూటర్ సామాగ్రి, ల్యాప్టాప్, సెల్ ఫోన్, 17,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 11,82,800 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఓకే 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 సార్ మీరు అన్నా కార్డు బ్లాక్ చేస్తున్నారు. కార్డు బ్లాక్ అయిపోతాయి కదా. బల్లారు బైపాస్ వద్ద ఉన్న కార్ డెకర్స్ షాపు రాత్రిపూట షటర్స్ ఓపెన్ చేసి షాపుల్లో ఉండే క్యాషు, అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ అపహరించుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి సిసిఎస్ డిఎస్పి మహబూబ్ బాషా ప్లస్ 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు, వారి సిబ్బంది అయిన ఎస్ఐ జైపాల్, వలిభాష మరియు సిసిఎస్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్, అదేవిధంగా 3 టౌన్ సంబంధించిన కానిస్టేబుల్స్ అంతా కలిసి ఈ నేరాలు ఎట్లా జరిగినాయన్న దానిపైన చర్చించుకునే సమయంలో రాబడిన సమాచారం పైన ఈరోజు 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు ఒక పేరు మోసిన షటర్ అఫెండర్ అయిన కరటూరి సాయి సూర్యతేజ అను అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వచ్చి అంగంపల్లి గ్రామము, ఆత్రేయపురం మండలము, కోనసీమ జిల్లా. ఇతను చిన్ననాటి నుండి నేరాలకు పాల్పడడం జరుగుతుంది. ఇతనికి చిన్నతనం నుండి సొంతంగా కారు యజమానిగా ఉంటూ లాంగ్ డ్రైవ్ చేయాలనే ఒక కోరికను ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో అతను ముందుగా తన జీవితాన్ని స్పిన్నింగ్ మిల్లో కూలీగా బాల నేరుస్తుండగా స్టార్ట్ చేసి క్రమంగా ఇతను షాపులు అంటే దుకాణాలకు వేయబడిన తాళాలు పాల్గొట్టి అందులో ఉన్న క్యాష్ను, లేదా సినిమా థియేటర్ల దగ్గర బుకింగ్ రూమ్లలో ఉండే క్యాష్ను, లేదా కార్ డెకర్స్లో సంబంధించిన క్యాష్ను, అదేవిధంగా రీసేల్ కొరకు కార్లు ఎక్కడైనా పెట్టుకుంటే వాటిని కార్ షెడ్ల నుంచి కార్లను దొంగిలించుకొని పోవడము, ఈ విధంగా నేరాలకు పాల్పడుతూ ఇప్పటికీ ఇతను చిన్ననాటి నుంచి దాదాపుగా 25 కేసుల్లో జూనియర్ క్రిమినల్ నుంచి ఇప్పటి వరకు నేరాల్లో పాల్పడడం జరిగింది. ఇతను ఇంతకుముందు గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, తిరుపతి, రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో దాదాపుగా 25 కేసుల్లో అరెస్టు కాబడి జైలుకు పోయి వచ్చి తిరిగి తన నడవడికలో ఎలాంటి మార్పు లేకుండా నేరాలకు పాల్పడడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇతని వద్ద నుండి మన అనంతపురం 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు వారి సిబ్బంది ఈరోజు 2 కార్లను, ఒకటి మారుతి డిజైర్, ఇంకొకటి మారుతి రెడ్జ్ కార్లను స్వాధీనపరచుకోవడమైనది. అదేవిధంగా సదరు కార్లలో ఉంచిన దొంగతనం చేయబడిన దాదాపుగా స్పీకర్సు, JBL స్పీకర్సు, వూఫర్సు, సోనీ 800 వాట్స్ వూఫర్సు, JBL ఆంప్లిఫైర్సు, DVR, అదేవిధంగా ఈ సినిమా థియేటర్లలో ఉపయోగించిన ప్రొజెక్టర్, పనాసోనిక్ కంపెనీకి సంబంధించిన ప్రొజెక్టర్ను ఇతను వివిధ ప్రాంతాలలో దొంగిలించినవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని యొక్క విచారణలో తేలిందేమనగా ఇప్పుడు అరెస్టు కావాల్సిన కేసులు వచ్చి రాజానగరము,
బొమ్మూరు ఈ రెండు వచ్చి రాజమండ్రి అర్బన్ సంబంధించినది. అదేవిధంగా కావలి టౌను, తర్వాత ఒంగోలులో మారుతి రిజి కారు, తర్వాత నింద్రా పిఎస్ చిత్తూరులో కార్ డెక్కర్స్ టౌన్లో క్యాషు, తర్వాత అనంతపురం 3 టౌన్లో 2 కేసులు, అదేవిధంగా కర్నూలు 4 టౌను, కర్నూలు 3 టౌన్లలో కార్ డెక్కర్స్లో స్పీకర్సు ఇవి దొంగిలించినట్లు తేలడం జరిగింది. దాదాపుగా 10 కేసుల్లో ఇతను సిఐ కత్తి శ్రీనివాసులు, వారి సిబ్బంది జైపాల్ రెడ్డి, వలిభాష, ఏఎస్ఐ చౌదరి, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, శివయ్య, పిసిసి యాసర్, దాస్, రంజిత్, సీనా, రమణ, మారుతి, నరేష్, రాజశేఖర్ మరియు సిసిఎస్ సిబ్బంది ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్స్ ఫారూక్, శ్రీధర్ పని, శ్రీనివాసులు బృందంను ఎస్పీ గారికి కూడా అభినందించడమైనది. వీరిని తగు విధంగా వీళ్ళకు రివార్డ్ ద్వారా ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. సార్ అంతర్రాష్ట్ర దొంగలతో ఏమన్నా సంబంధం ఉంది సార్ ఈ నిందలు? ఇతను అంతర్రాష్ట్ర దొంగలతో ఎలాంటి సంబంధం లేదు. చిన్నప్పటి నుండి సింగిల్ అఫెండర్. ఓన్లీ షాపుల్లో క్యాష్ని అపహరిస్తాడు. తనకు కారు మీద మోజు ఉంది కాబట్టి కార్లను దొంగలించి అమ్ముతాడు. దాదాపుగా ఇప్పటికీ మా విచారణలో 7-8 కార్లను దొంగలించడం జరిగింది. అవన్నీ ఇంతకుముందు పట్టుబడినాడు. ఇప్పుడు మాతో 2 కార్లతో పట్టుబడ్డం జరిగింది. సార్ అతని ఏజ్ 21, 25 ఇవన్నీ చేసుకోవడము, పిన్నమ్మ సరిగా చూసుకోకపోవడం, వాళ్ళ బాబాయ్ దగ్గర పెరుగుతూ ఉన్నాడు. ఆ బాబాయ్ కూడా చనిపోవడం వల్ల కేర్ అనేది తక్కువైనందువల్ల